సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ నిమితారు. విశాఖలో జరిగిన ఏపీ టూరిజం ఇన్వెస్టర్స్ మీట్ ఎంత సక్సెస్ఫుల్గా జరిగింది అనేది మనందరికీ తెలుసు. ఈరోజు ఏపీ టూరిజం చైర్మన్ మన బాలాజీ గారు అయితే మన ముందు ఉన్నారు. మరిన్ని కొన్ని విషయాలు ఆయన ద్వారా మనం తెలుసుకుంటాం. సార్ నమస్తే, చెప్పండి. నమస్కారం. సో నిన్న జరిగిన ఇన్వెస్టర్స్ మీట్ ఎంత సక్సెస్ఫుల్గా జరిగింది అనేది అందరికీ తెలుసు. సో అలాగే విశాఖ ఏ విధంగా అభివృద్ధి కాబోతుందో ఒక్కసారి చెప్తారు. ఇన్వెస్టర్స్ మీట్ అంటే సక్సెస్ఫుల్గా జరిగింది. మీ అందరి సాక్షిగా మీ అందరికి తెలుసు ఎంత స్పందన వచ్చిందో. మేము ఊహించిన దానికంటే కూడా భిన్నంగా ఒక బ్రహ్మాండంగా జరిగినటువంటి ఇన్వెస్టర్స్ మీట్. ది సెకండ్ మీట్ ఎట్ వైజాగ్ అండ్ ఫస్ట్ మీట్ ఎట్ విజయవాడ. ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గత 5 ఏళ్లలో జరిగినటువంటి అస్తవ్యస్త పరిస్థితులను, అవినీతి చర్యలను, ఒక దుష్ట పరిపాలన ప్రజల మనసుల నుంచి చెరిపేసి, మనసుల్లో ఏదైతే ఒక కల్లోలంగా మిగిలిపోయిందో ఆ కల్లోల పరిస్థితుల్ని తప్పించి ఓ ప్రశాంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఏర్పరచటానికి బాగా ఆటుపోట్లుండి ఈ అమావాస్య ఎప్పుడు కల్లోలంగా ఉంటుంది చూడు సముద్రం, అలా కాకుండా ఒక ప్రశాంతమైనటువంటి ఇప్పుడు మనం చూస్తుండే సముద్రం లాగా ఉండటానికి ప్రజలకు సహాయపడటానికి ఆంధ్రప్రదేశ్ పరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 5 సంవత్సరాల్లో పర్యాటక రంగం దారుణంగా అభివృద్ధికి నోచుకోకుండా డిస్ట్రాక్ట్ చేయబడిందో ధ్వంసం చేయబడిందో దాన్ని పునరుద్ధరించాలి. ప్రజలకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయాలి. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఒక ఎత్తు, రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకురావడం ఒక ఎత్తు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ఒక ఎత్తు. అదే సమయంలో ప్రజలకు కావాల్సినటువంటి ఎంటర్టైన్మెంట్ అందించాలి. అండ్ నాట్ ఓన్లీ ఎంటర్టైన్, తద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, తద్వారా ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది, తద్వారా ప్రమోషన్ ఆఫ్ స్టేట్ డెవలప్మెంట్. దీనికి బాబు గారికి ఒక అద్భుతమైన టూరిజం పాలసీ తీసుకొచ్చారు. ఎప్పుడైతే టూరిజం పాలసీ తీసుకొచ్చారో ఇది ఇన్వెస్టర్స్ అందరూ కూడా అందరూ ఒక 10% ఆఫ్ ది ఇన్వెస్టర్స్ ఈ ఆంధ్రప్రదేశ్లో, బయట కూడా ఈవెన్ తెలంగాణ అలాంటి గవర్నమెంట్లో కూడా ఇంత గొప్ప టూరిజం పాలసీ తెచ్చినటువంటి ముఖ్యమంత్రి ఇప్పటివరకు లేడు భారతదేశంలో. ఏదైతే ఈ టూరిజం పాలసీ వల్ల ఇన్వెస్టర్స్ స్వేచ్ఛగా ముందుకు వచ్చి తమ ₹1 కోటి పెట్టుబడి పెడితే ఒక 45 లక్షలు 30 లక్షలు రాయితీలు వచ్చే విధంగా ఇలా టూరిజం పాలసీ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే టు ప్రమోట్ టూరిజం ఇన్ ఆంధ్రప్రదేశ్. సో గవర్నమెంట్ కొంచెం ఫ్లెక్సిబుల్గా వాళ్ళకి బెనిఫిట్స్ కల్పించి వాళ్ళని అట్రాక్ట్ చేసి ఆంధ్రప్రదేశ్లో కుంటుపడిపోయినటువంటి టూరిజంని అభివృద్ధి చేయడానికి ఆ విధంగా చర్యలు తీసుకుంటుంది. కాబట్టి అందులో భాగంగానే నిన్న జరిగినటువంటి విశాఖపట్నం సమ్మిట్లో గత విజయవాడలో జరిగిన సమ్మిట్ ఆధారంగా ఒక 8 మంది ఇన్వెస్టర్స్ రావడం, 1217 కోట్ల రూపాయలు పెట్టుబడి, ఒక 66 ఎకరాల్లో ఒక 36 ఏకర్స్ ప్రభుత్వం ల్యాండ్, ఒక 30 ఏకర్స్ వాళ్ళ ఓన్ ల్యాండ్స్, వీటిలో వేరసి ఒక 66 ఏకర్స్లో 1217 crores తోటి పెట్టుబడులు పెట్టే విధంగా ఎంఓయూలు కూడా చేసుకోవడం జరిగింది. మంత్రి గారు, సెక్రటరీ, ఎండి అండ్ కార్పొరేట్ చైర్మన్ మా కార్పొరేషన్. సో ఇదన్నిటి కూడా ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్లో టూరిజం డెవలప్మెంట్కి ఏ విధంగా జరగబోతుందని ఒక సంకేతం. నెక్స్ట్ నిన్న జరిగినటువంటి సమ్మిట్ ద్వారా కూడా ఒక 100 మంది పైచీలకు గివెన్ దేర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ అంటే దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి. సో నెక్స్ట్ ఇంకొక 1 నెల రోజులకు వచ్చేకి ఎంతమంది ఏం పెడుతున్నారని ప్రాసెస్ చేసుకొని మళ్ళీ 1200 వస్తుందా, 2-3 వేలు వస్తుందా, అది క్లారిటీ వస్తుంది. బట్ తర్వాత ఒక 2-3 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్లో టూరిజం డెవలప్మెంట్ అనేది ఎలా ముందుకెళ్తుంది అనేది అద్భుతమైనటువంటి ఫోకస్లోకి వెళ్తుంది అనేది మాత్రం క్లారిటీగా ఉంది. ఇన్వెస్టర్స్ కూడా నమ్మకంగా వస్తున్నారు. కారణం చంద్రబాబు నాయుడు గారి అంటే పరిపాలన, వారి ఆలోచన, వారు ఇచ్చే ట్రాన్స్పరెంట్ ఏదైతే రూలింగ్ ఉందో ఇన్వెస్టర్స్ నమ్మకంగా వస్తున్నారు. ఇన్వెస్టర్స్ తమ పెట్టుబడులు పెడితే భరోసా ఉంటుంది, భద్రత ఉంటుంది, నమ్మకం కలిగి ఉన్నారు. కాబట్టి టూరిజం అభివృద్ధికి దోహదపడుతుంది. ప్రత్యేకించి ఆ పాలసీ ద్వారా టూరిజం ఇన్వెస్టర్స్ ముందుకు వస్తున్నారని కూడా మీకు తెలియజేస్తున్నాను. సార్, విశాఖలో చూస్తే ప్రకృతి ఇచ్చిన అందాలు చాలా అయితే ఉన్నాయి. సో విశాఖకు పర్టికులర్గా టూరిజం అనే ప్లేస్ అనేది ఒక హబ్గా అయితే తొందరలోనే ఏర్పడుతుంది అని చెప్పేసి చాలామందిగా అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క పర్యాటకులు కూడా విశాఖపట్నాన్ని సందర్శించకుండా అయితే వాళ్ళైతే వెళ్ళే ఉద్దేశం ఎవరికి ఉండట్లేదు. సో విశాఖకు ఎంత ఖర్చు పెడదామని అనుకున్నారండి? విశాఖ ఖర్చు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఓపెన్గా చెప్పాలంటే ఏదైతే ఇవాళ టూరిజం పాలసీని తీసుకొచ్చి ప్రభుత్వం కొంత ఆదాయాన్ని కూడా పోగొట్టుకుంటుంది. అంటే ఇప్పుడైతే రాయితీలు ఇవ్వటం జరిగిందంటే ప్రభుత్వంకి రావాల్సిన ఆదాయం తగ్గిపోతుంది. అయినప్పటికీ ఇన్వెస్ట్మెంట్ ప్రమోట్ చేసి ఎక్కడ పొటెన్షియల్ ఉందో, ఎక్కడ అవకాశాలు ఉందో అక్కడ ప్రమోట్ చేస్తాం. అందులో భాగమే కదా ఇవాళ ఇప్పుడు యారాడ బీచ్ ఉంది, చాలా పెద్ద బీచ్. మీకు రిషికొండ బీచ్ ఎలా ఉందో దాన్ని మించినటువంటి బీచ్గా యారాడ బీచ్ చేసే అవకాశం ఉంది. నేను లాస్ట్ మంత్ వచ్చినప్పుడు తిరిగాను, అసలు చాలా ఇన్నోవేటివ్గా ఉంది అది. మనం ఎంతసేపు రిషికొండ చూస్తాం, యారాడ బీచ్కి ఒకసారి మీరు కానీ మీడియా కానీ పోయి పరిశీలించినట్టయితే
దీని తలదన్నే విధంగా ఉంది. కాబట్టి అన్ని వనరులు ఎన్ని కోట్లు ఇప్పటికిప్పుడు పెడతానుగా మేము ప్రత్యేకించి పీపీపీ మోడల్లో ఈ టూరిజం పాలసీ వలన ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ అవుతుంది కాబట్టి ఎన్ని అవకాశాలు ఉంటే అంత మేరకు టూరిజాన్ని ఈ ప్రాంతంలో డెవలప్ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఆ దశగానే కదా ఇవాళ ఇన్వెస్టర్లను అట్రాక్ట్ చేసి వాళ్ళ సహకారం తీసుకొని వారి ద్వారా టూరిజంను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఒక అద్భుతమైన పాలసీ తీసుకొచ్చి వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళకి రాయితీలు ఇచ్చి రాయితీలు ఇటువంటేనే కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇన్వెస్ట్ చేసినట్టు అర్థం. సో దట్ ఈ అరకు, లంబసింగి, లేకపోతే ఆరాడ, ఈ రిలేటెడ్ వైజాగ్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని టూరిజం కిందకి తీసుకొచ్చి టూరిజం హబ్గా తయారు చేసుకొని ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తాం. సార్, విశాఖలో ప్రతి ఒక్కరు నోటంట వినేది ఋషికొండ దగ్గర ఉన్న రాజమహల్ గురించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూనే ఉన్నారు. సార్, ఆ రాజమహల్ని సో ఏం చేద్దాం అనుకుంటున్నారు? మ్యూజియం కింద ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే ఏదైనా సమావేశాల గురించి దాని గురించి అని సార్ పర్టికులర్గా ఏదైనా విఐపీస్ వస్తేనే దాన్ని యూజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు? ఒక్కసారి మీ మాట్లాడతారు. ఏమైందంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారి అద్భుతం, ఆయన ఆలోచన, అరాచక ఆలోచనని అర్థం చేసుకుంటానికి ఇప్పుడుండే ఈ పాలకులకు ఎవరికి అంతు పట్టడంలా, ఏం చేయొచ్చు ఏం చేయకూడదో తోచటంలా. అంటే మొత్తం మీద గొప్పోడే పాపం అందరిని పిచ్చెక్కిచ్చే పరిస్థితి తీసుకొచ్చాడు. ఎందుకు 500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాని, 200 కోట్ల రూపాయల విలువ కలిగిన ఆస్తులను ధ్వంసం చేశాడు. ఒక సుమారు 100 కోట్ల రూపాయలు వచ్చి ఆదాయాన్ని చేసి మొత్తం వేరేసి 800 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానానికి భారంగా తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. సరే, కట్టాడా? ప్రభుత్వం ఎలా ప్రజలు తిరస్కరించారో ఆయన నాయకత్వం సరిపడి ఇలాంటి వితండవాది, ఇలాంటి విచ్ఛిన్నకార్యవాది రాష్ట్ర రాజకీయాలకు సరిపడని ప్రజలు 150కి వచ్చిన అతన్ని 164 తోడించారు. 5 సంవత్సరాలే అద్భుతంగా ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. కారణం ఇలాంటి వ్యక్తి తగడు అని. మరి ఆయన యొక్క మనసు నుంచి ఎందుకు వచ్చిందో ఆలోచన, ఏం చేయాలనుకున్నా అర్థం కాలేదు. ఇంగ్లాండ్ ప్రిన్స్ లాగా ఆలోచించుకున్నాడు, రాజరికం అనుకున్నాడు. కానీ ఇది ప్రజాస్వామ్యమే, ప్రజలు తీర్పు ఇచ్చారు, ప్రజల ద్వారా అయ్యేమో, ప్రజలు తిరిగి ఇస్తేనే మనం ఉంటామని తెలుసుకోవాలి పాపము. రాజు తనకి మైట్ ఈజ్ ది రైట్ లాగా తను ఎంతకాలం పవర్ ఉంటుందో సోల్జర్స్ ఉంటారో అప్పుడు దాకా ఆలోచన అనుకున్నారు. ప్రజలు ఓటుతో మళ్ళీ ఇంటికి పంపిస్తారనుకోలేదు. బట్ దాన్ని ఏం చేయడానికి అర్థం కాలేదు. ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందని పెద్ద విషయం. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ విల్ టేక్ హిస్ డెసిషన్ ఆన్ దట్. ఏం తీసుకోవాలో దాన్ని చూశాను నేను కూడా. మీరు చూసుంటారు కదా, మీరు ఇక్కడే ఉండేవాళ్ళు కాబట్టి. దేనికన్నా ఉపయోగపడుతుంది చెప్పండి? ఒక పర్పస్ ఉంది దాంట్లో. ఆయన ఒక విలాసవంతమైన జీవితాన్ని, ఓ పెద్ద ప్యాలెస్ రాజమహల్ కట్టుకున్నాడు. ఆయన సొంత సొమ్ము అనుకున్నాడు. ప్రజల సొమ్ముని ఇచ్చలవిడిగా మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెట్టాడు. అలాంటి ఒక విచ్ఛిన్నకరవాదిని రాష్ట్ర రాజకీయాలు ఇంతవరకు ఎవరు చూసి ఉండరు. కాబట్టి ఏం చేయాలో ప్రభుత్వానికి కూడా అగమ్యగా వచ్చింది. బట్ గవర్నమెంట్ విల్ టేక్ ఏ డెసిషన్ హౌ టు యూటిలైజ్ దట్ బిల్డింగ్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ది పబ్లిక్, ఫర్ ది పర్పస్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ది గవర్నమెంట్ విల్ టేక్ ది డెసిషన్. బాలాజీ గారి మాటల ద్వారా అయితే మనం తెలుసుకున్నాం. సో ఏదైతే మనం వైజాగ్ ఏదైతే టూరిజం అనేది డెవలప్ చేయడానికి అయితే ఖచ్చితంగా 1200 కోట్లు అయితే దాదాపు అనేది తీసుకురావడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. అలాగే ఋషికొండ మీద ఉన్న ప్యాలెస్ని కూడా సో ఏం చేద్దామని చెప్పేసి సో కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఏదైనా సరే ప్రజలకు ఉపయోగపడేలాగా సో ప్రతి ఒక్క పని అయితే మేము చేస్తున్నామని చెప్తున్నారు. సో కెమెరామెన్ పరిస్థితి తారక సుమన్ టీవీ, వైజాగ్.